ఈరోజు ముందుగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేసే మనకు ఇబ్బందులు కలిగించే సమస్యలైన మరికొన్నిటిని ఆలోచిస్తానికి ఈ కార్యక్రమంలో బ్రాంకైటిస్ అనేది ఎలా ఇబ్బంది పెడుతుంది ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. తర్వాత ఈ విషయంలో మరికొన్ని శ్వాస సంబంధించిన సమస్యల గురించి కూడా ఆలోచిద్దాం. ఆస్తమాలో ఏం చెప్పుకున్నాం? శ్వాసనాళాలు సన్నగిల్లిపోతాయని. ఇంత బాగా సాగి ఉండాల్సిన శ్వాసనాళం స్పాజమ్ వచ్చేసి అట్లా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఇరుకైపోతుంది శ్వాస మార్గం. కానీ కఫం వస్తుంది, కానీ ఎక్కడన్నా అంతంత గోళీల్లాగా వచ్చి కంటిన్యూస్ గా అంచులమట పట్టి ఉండదు. అది జరుగుతూ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రధానంగా ఆస్తమాలో వచ్చే సమస్య శ్వాసనాళాలు సన్నగిల్లిపోవటం, ఎప్పుడు అట్లా కన్స్ట్రిక్ట్ అయి మూసుకుని ఉండటమే ప్రధానమైన సమస్య. కానీ బ్రాంకైటిస్ లో ఆ బ్రాంకియోల్స్ అంటే తెలుసు కదా, శ్వాసనాళాలు. ఈ శ్వాసనాళాలలో సన్నగిల్లటం ఉండదు. ఆస్తమాలు అలా ఉంటుంది. ఉండవలసిన సైజులో శ్వాసనాళాలు సవ్యంగా ఉంటాయి. బ్రాంకైటిస్ కి లక్షణాలు ఏంటంటే ఆయాసం ఉండదు. వీళ్ళకి ఆస్తమాలో ఆయాసం ఉంటుంది, కానీ బ్రాంకైటిస్ లో ఆయాసం ఉండదు. శ్వాసనాళాలు తెరుచుకునే ఉంటాయి కాబట్టి గాలి వెళుతూ వస్తూ బాగానే ఉంటుంది. కాకపోతే ఒకటే దగ్గు, కఫం మాత్రం ఎంత దగ్గినా తెగదు. ఎక్కువ రోజులు అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక బ్రాంకైటిస్ లో శ్వాసనాళాల్లో కఫము నాళం పొడుగున మొత్తం అట్లా పేరుకుపోయి పట్టేసి ఉంటుంది. అందుకని దాన్ని తొలగించడానికి దగ్గు వస్తుంది. మరి ఆ డిఫరెన్స్ ని మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. మరి ఈ బ్రాంకైటిస్ అంటే ఇటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, శ్వాసనాళాల్లో గాలితిత్తుల్లో వచ్చే ఇన్ఫ్లమేషనే బ్రాంకైటిస్. మన శ్వాస ద్వారా అనేక రకాల హాని కలిగించే బ్యాక్టీరియాలు, క్రిములు చేరతాయి కదా, అవి శ్వాసనాళాల్లో ఉండే మ్యూకస్ పొరల దగ్గర సెల్స్ మీద ఇరిటేషన్ కలిగించి ఎక్కువ జిగురు ఉత్పత్తి అయ్యేటట్టు చేసేసి శ్వాసనాళాలన్నింటిలో పేరుకునేటట్టు చేస్తాయి అన్నమాట. వాటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా కఫం ఎక్కువ, శ్లేషం ఎక్కువ తయారైపోతుంది అనమాట. ఇక్కడ ఆస్తమాలో సన్నగిల్లే శ్వాసనాళం చూద్దాం, బ్రాంకైటిస్ లో కఫం ఎట్లా పట్టేస్తుందో చూద్దాం. ఆరోగ్యకరమైన శ్వాసనాళాన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, గాలి వెళ్లే శ్వాసనాళం నార్మల్ బ్రాంకస్ అంటారు. ఇది ఇట్లా ఉంది కాబట్టి గాలి ప్రయాణం సవ్యంగా సాగుతుంది. కానీ ఆస్తమాలో చూడండి ఇది ఎట్లా సంకోచించబడిందో. గాలి వెళ్లే మార్గం మూడొంతులు ముసుగుపోయి ఇరుకు మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది. మరి ఇంత వెడల్పు మార్గానికి ఈ మార్గానికి అంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, శ్వాసనాళం సన్నగిలటం కూడా ఇక్కడ చూడండి ఈ మాదిరిగా కన్స్ట్రిక్ట్ అయిపోయాయి. ఇక బ్రాంకైటిస్ కుండే తేడా అయితే ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ చూడండి, ఇది బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న శ్వాసనాళం. ఇక్కడ గాలి వెళ్లే ద్వారము ఉంది మొత్తం, కానీ అది కఫంతో శ్లేష్మంతో నిండుకుపోయిందనమాట. ఇక గాలి ప్రయాణానికి అడ్డం కలిగించే విధంగా పట్టేస్తుంది అనమాట. సైజ్ అంతా ఉంది, కానీ మ్యూకస్ గ్రంథులు ఇవి అవి బాగా ఇన్ఫెక్ట్ అయి ఉబ్బి ఎక్కువ జిగురును పోసేస్తూ ఉంటాయి గాలిగొట్టాల్లో, గాలితిత్తుల్లో. అందుకని అంతంత ఉత్పత్తి అయిపోయి ఈ జిగురే బాగా అడ్డుపడిపోతుంది. అందుకని కంటిన్యూస్ గా దీన్ని తొలగించుకోవడానికి దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆరోగ్యవంతమైన గాలితిత్తులు ఇట్లా ఖాళీగా ఉంటాయి. ఇందులోకి గాలి బాగా వస్తుంది, ఇక్కడి నుంచి అంచులకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి శరీరం అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా రావాలి వెళ్ళాలంటే ఇదంతా ఖాళీగా ఉండాలి. కానీ బ్రాంకైటిస్ వచ్చినప్పుడు ఈ శ్వాసనాళం ఈ ఆకుపచ్చ పదార్థం అంతా శ్లేషం అనమాట. ఇదిగో శుద్ధలుగా గోడలకు అంటుకుపోయింది. ఇట్లా గనక పేరుకుంటే ఈ ఇరుకు మార్గం గుండా గాలి రావాలి. అందుకని ఈ అడ్డును తొలగించుకోవడానికి దగ్గొచ్చి కఫాన్ని తెగ్గొట్టించే ప్రయత్నం శరీరం చేస్తుంది. అందుకని బ్రాంకైటిస్ లో దగ్గు విపరీతంగా వస్తుంది అనమాట. ఇంకా కఫం ఇంకా ఎక్కువైపోయి గాలితిత్తుల్లో ఎలా నిండిందో, ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ వస్తే ఈ తిత్తి మొత్తం కూడా కఫంతో నిండిపోతుంది. అసలు అట్లా ఈ ఆకుపచ్చదంతా బాగా ఇన్ఫెక్షన్ వల్ల ఉత్పత్తి అయిన కఫము.
అంచులంతా ఇట్లా పట్టేస్తుంది అనమాట. ఇంకా బాగా నిండితే చూడండి ఇంకొకటి, ఇక్కడ చూడండి బ్రాంకైటిస్ లో గాలి తిత్తు నిండా కఫం అంచులమ్మట అట్లా పేరుకుపోయి గట్టిగా పట్టేసి ఎలా ఉందో తిత్తి మొత్తం ఇట్లా ఉంటే శ్లేషమంతో ఇక్కడికి వస్తుంది ప్రాణవాయువు, కానీ మరి అంచుకెళ్ళాలంటే ఈ శ్లేషమంతా అడ్డు అనమాట రక్త శుద్ధి చేసుకోవటానికి. కానీ ఈ అడ్డు తొలగించడానికే దగ్గు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గటానికి మరి బాగా పవర్ఫుల్ మందులు వేసుకుంటే కానీ తగ్గదు. ఇక్కడ చూడండి శ్వాసనాళాల్లో కఫం అనేది అంచులమ్మట గోడలకు ఎట్లా పట్టేస్తుందో ఇంత బాగా కఫం ఉత్పత్తి అయి చిక్కగా అయిపోయి అంచులంతా పట్టేస్తే ఇది సందులో మధ్యలో నుంచి గాలి వెళుతుంది, అందుకని వీళ్ళకి ఆయాసం ఏమి ఉండదు. కానీ అంచుల నిండా గాలి కొట్టాలని ఇట్లా కఫంతో నిండుతాయి అన్నమాట, పేరుకుపోయి ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి ఆరోగ్యకరమైన శ్వాసనాళాలు ఎలా ఖాళీగా ఉన్నాయో మీకు ఇంత క్లియర్ గా తెలుస్తున్నది కదా. ఇట్లా ఉంటే గాలి ప్రయాణించడానికి చక్కటి ఏర్పాటు అన్నమాట. ఇలా ఉండాల్సింది. బ్రాంకైటిస్ వస్తే ఈ అంచమ్మట శ్లేషం ఎట్లా గోళ్ళకు పట్టేసి ఉంటుందంటానికి ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ శ్వాసనాళం చూడండి శ్లేషమంతో ఎట్లా పేరుకుపోయిందో. ఇదే స్కూటర్ సైలెన్సర్ లో పొగ పేరుకుపోతుంది చూసారు అంచులమ్మట, అట్లా శ్లేషం పట్టేస్తుంది అనమాట. ఇది ఈ సందుల్లో నుంచి గాలి వెళ్ళాలిక. ఈ ద్వారం ఎంత తగ్గిపోయింది చూడండి, ఇక్కడ ఎంత మందాన శ్లేషం, ఇటు ఎంత మందాన శ్లేషం చిక్కగా పట్టేసి ఉంటుంది అనమాట. ఎందుకు ఈ సందులో ఇట్లా శ్వాసనాళాల్లో వచ్చే పెద్ద ఇబ్బంది ఈ బ్రాంకైటిస్. ఇలాంటి బ్రాంకైటిస్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం చెకప్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ బట్టి అది బ్రాంకైటిస్ కాదో తెలుసుకుని దానికి తగ్గట్టు మందులు ఇస్తారు. మనకి 10 రోజుల్లో 20 రోజుల్లో చక్కగా కంప్లీట్ గా తగ్గిపోతుంది. మళ్ళా రాకుండా ఉండాలి కదా, మరి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే తగ్గుతాయి, మళ్ళా రెసిస్టెన్స్ వచ్చేసి ఇక ఆ మందులు పనిచేయని స్థితిలో మీకు మళ్ళా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తుంటే ఈ గాలి గొట్టాల్లో జిగురు గ్రంథులు కానీ ఇవన్నీ హెల్దీగా ఉంటే బ్యాక్టీరియాని చంపగలిగే శక్తి ఊపిరితిత్తుల్లో ఉంటుంది. ఇన్ఫెక్షన్ కలిగించకుండా రక్షించే సామర్థ్యం మనలో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఉంటుంది. ఎప్పుడో శ్లేష్మం తయారవ్వకుండా గాలి దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదిలే దీర్ఘశ్వాసల ప్రాణాయామం మీరు చేస్తే ఈ గాలి గొట్టాలన్నీ అసలు శ్లేష్మం లేకుండా డ్రైగా క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవడానికి మంచిది. ఎప్పుడన్నా ఈ బ్రాంకైటిస్ సమస్యలుండి ఇన్ఫెక్షన్ ఉండి మీకు దగ్గు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడేటప్పుడు అవసరమైతే 2-3 రోజులు తేనీళ్లతో గోరెచ్చని నీళ్లతో ఉపవాసం చేయటం మీకు తెలుసు కదా, చాలా చక్కటి రిలీఫ్ వస్తుంది. 3 రోజులు 4 రోజులైనా సరే ఉపవాసాలు చేసి అంతకు మించొద్దు. తేనె నిమ్మరసం నీళ్లు గోరెచ్చగా త్రాగుతారు, మంచినీళ్ళు కూడా గోరెచ్చగా త్రాగుతారు. ఇక మనకు తెలుసు కదా కాపడం పెట్టుకోవటం, ఆవిరి పట్టుకోవటం, కాస్త ఇలాంటి ప్రక్రియలను చేస్తారు. 3-4 రోజుల తర్వాత ఇక ఉదయం నుంచి 1 గంట వరకు తేనీళ్ళ మీదే ఉంటారు. 2 సార్లు 3 సార్లు తేనీళ్లు తాగుతారు. 8ంటికి తేనీళ్లు, 9ంటికి మంచినీళ్ళు, 10ంటికి తేనీళ్లు, 11ంటికి మంచినీళ్ళు, అట్లా త్రాగేసి రెస్ట్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంకాలం పూట తేలిగ్గా 6ంటికల్లా ఏదైనా పండ్లు తినేసేసి తేలిగ్గా ఆపేస్తారు. ఇట్లా ఒక 5-6 రోజులు అట్లా ఉంటే కంప్లీట్ గా దగ్గు తగ్గుతుంది. కఫం తెగి రావటానికి ఇట్లా ఫాస్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అవసరమైతే మీరు కోర్సు కనుక మొదలెడితే మధ్యలో ఆపకూడదు. ఈ డైట్ లో ఉన్నప్పటి నుంచి అయినా మీరు వేసుకోవచ్చు. ముందు నుంచి మందులు మొదలెట్టేసుకుంటూ ఉంటే ఉదయం పూట మాత్రం తేనీళ్లతో ఉండండి, మధ్యాహ్నం సాయంకాలం డైట్ తీసుకుని మెడిసిన్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఆహార నియమాలు ఆచరిస్తే త్వరగా కఫం తగ్గడానికి తెగి రావటానికి బాడీకి అవకాశం ఇవ్వటం అనమాట. మనం మధ్యాహ్నం సాయంకాలం మెడిసిన్స్ వేసుకోండి, ఉదయం తేనీళ్ల మీద అట్లా ఉంటే మీకు మంచి ఫలితం వస్తుంది అనమాట. మరి ఇలాంటి బ్రాంకైటిస్ లాంటిది మళ్ళీ రాకుండా శ్లేష్మం తయారవకుండా ఉండాలంటే ప్రాణాయామం చక్కగా లాభం కలిగిస్తుంది.